మీ సేవ నుంచి ఆర్డర్ చేశానండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. మీ అందరూ కూడా బాగుండాలని ఎప్పుడు అది నేను కోరుకుంటున్నాను. అంటే ఇలా అసలు అవి మీ సేవలో ఆర్డర్ చేసామండి. బాగుంది కదా. అయితే మూత లేదు, మూత ఉన్నది అయితే మా ఊళ్ళో తీసుకున్నాం. అది 750 రూపాయలు. ఇదైతే 450 రూపాయలు. ఇదివరకు నేను ఇలాంటి కళాయిలే వాడేదాన్ని కదా, మీరు చూసి ఇవ్వాలి. బాగుంది కదా, చాలా బాగుంది, బుజ్జిగా ఉంది. ఇవన్నీ నేను యాపిల్ కోసం ఆర్డర్ చేసుకున్నారండి. నేనైతే ఆర్డర్ చేయలేదు, యాపిల్ కోసం ఇవన్నీ తీసుకున్నారు. ఎండ కదా, ఎండకి కూల్గా బ్రెడ్ ఏవేవి ఉంటాయి. నేనైతే పెరుగు ప్యాకెట్లు పెట్టుకున్నాను. ఎందుకంటే అస్సలు ఎండకి వెళ్ళలేకపోతున్నాం మేడం, అంత ఎండ ఉందండి. ఏంటంటారా, గుడ్డులు ఇవి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. గుడ్డులు అండి, అంటే ఎగ్స్. ఎందుకంటే అన్నీ ఒక 10 నిమిషాల్లోనే వచ్చేయండి. మరి ఇంకెందుకని ఈ గవ్వ చూపించి అప్పుడు వంట చేద్దాము అని చెప్పేసి మీకు చూపించేస్తున్నాను. మార్నింగే చూపించేస్తానండి. ఇదంతా 9:30కి ఇలా చూపించేస్తానండి మీకండి. 10 అలాగ అవుతుంది. తర్వాత వంట చేసి చూపిద్దాము అనేసి ఈ 2 బాక్సులు కూడా ఎగ్స్ అండి. అయితే ఇవి చాలా టేస్ట్గా ఉంటున్నాయండి. మరి ఏంటో అర్థం కావట్లేదు. చూడండి, వంట కూడా ఉంటుంది. ఓకేనండి. అయితే మార్నింగ్ 5 గంటలకు నేను లేచి మీకు వాయిస్ ఇస్తున్నానండి. అయితే ఈ వీడియో మాత్రం శుక్రవారం నాడుదండి. మరి ఏ రోజు వదులుతానో నాకే తెలియదు, కానీ శుక్రవారం మార్నింగ్ తీసానండి వీడియో. ఇది క్యాబేజీ పువ్వు అండి. ఇది ఫ్రెష్గానే ఉందండి. కానీ నేనైతే మాత్రం క్యాబేజీ పువ్వు అయితే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని పొయ్యి మీద నేను పెట్టుకుంటానండి. పాలండి ఇవి. అయితే కొంచెం ఉడకబెట్టుకుంటానండి, కొంచెం పొంగు వచ్చేవారికి. ఎందుకంటే ఏది ఉన్నే పోద్ది కదా క్యాబేజీ పువ్వులో. అయినా క్యాబేజీ పువ్వు బాగానే ఉందండి. క్యాబేజీ పువ్వు టమాటా కర్రీ అండి, ఎంత బాగుందంటే మరి చెప్పలేము. చూడండి, తాజాగా ఉంది పువ్వు. కాస్త రేట్ ఎక్కువగానే ఉంది, కానీ కూర అయితే మాత్రం సూపర్గా ఉందండి. చపాతీకైనా, రైస్కైనా, ఏనికైనా బాగుంటుందండి. అదిగోండి, పెద్ద టమాటాలు 2, ఉల్లిపాయలు పెద్దవి 2 పచ్చిమిరపకాయలు. చూడండి, పోపు పెట్టుకుంటాను, బాగుంటుంది. అయితే పోపు పెట్టుకుందామన్నప్పటికి జీలకర్ర లేదండి. అయ్యో, జీలకర్ర లేదని మళ్ళీ డబ్బాలు పెట్టుకుంటానండి. పెద్ద డబ్బాలో అన్ని జీలకర్ర ప్యాకెట్లు, పసుపు కొని ఒక్కటేనే అన్నీ ధనియాలు అన్నీను. అవి అయిపోగానే అప్పుడు బాటిల్లో నేను వేసుకుంటానండి. అయితే కళాయి పెట్టుకున్నప్పటికి జీలకర్ర అయిపోయిందండి. అయ్యో, జీలకర్ర లేదని చెప్పేసి గబగబ ప్యాకెట్ తెచ్చి అదిగోండి మీకు చూపిస్తున్నాను. బాక్స్ పెట్టుకున్నాను. జీలకర్ర ప్యాకెట్ కట్ చేసుకొని అందులో వేసుకుంటున్నానండి. ఏదైనా అయిపోయే వరకు నేను చూసుకోనండి. అప్పుడు పొయ్యి మీద పెనం పెడితేనే నాకు గుర్తు వస్తుంది. అయ్యో, జీలకర్ర లేదని పరిగెట్టి వచ్చానండి. అదిగోండి జీలకర్ర. కానీ చాలా బాగుందండి. దాల్రా సూపర్ మార్కెట్లో ఉంది జీలకర్ర అండి, చాలా బాగుంది. కొన్ని ముక్కు వాసన అదొకలాగా ఉంటాయి, కానీ బాగుందండి ఇది. చూడండి, అదిగోండి. అయితే ఈ క్యాబేజీ పువ్వు అవి నైటే నేను తెచ్చుకున్నానండి. ముందు రోజు ఈవినింగ్ టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నెక్స్ట్ మీకు చూపించాను కదండి ముందు వీడియోలోన, అన్నీ తెచ్చుకున్నాను. కానీ క్యాబేజీ పువ్వు అయితే ముందు రోజు నైట్ మాత్రం నేను తెచ్చుకున్నానండి. అది చెప్తే మీరు 60 రూపాయలండి. ఆ పువ్వు, చిన్న పువ్వు 60 రూపాయలు. 60 రూపాయలు తీసుకున్నారు. అయినా బాగుందండి. ఇప్పుడు దిగే ఏంటి అని అనుకున్నాను. వెళ్తే అందరికీ తీసుకుంటున్నారు. 60 రూపాయలు అని అరుస్తున్నాడండి. తాజాగా ఉన్నాయండి. టమాటాలు చూడండి, నేను ఎలా కట్ చేశానంటే ఒక ఫ్లేవర్లా కట్ చేసి వేసానండి. అంటే వంట చేసేటప్పుడు మీకు చూడడానికి బాగుంటుంది కదా అని చూపిస్తాను. చూడండి, చాలా అంటే మనం ఏదైనా చెయ్యాలంటే అందంగా చేసి చూపించవచ్చండి. బద్దకిస్తే ఏది ఉండదండి. అంటే మాలతి ఆంటీ, మీరు అల్లం వెల్లుల్లి పేస్టు మీది ఒకసారి మెసేజ్ పెట్టారండి ఒకరు. ఏం అవ్వదా, గట్టిగా ఉంది, మీరు ఏ కూరలు వేసినా బాగుంటుందంటే ఏం అవ్వదండి. 6 నెలలు కాదు, సంవత్సరమైనా ఏమవుదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అయితే కొందరు నీరు అయిపోతాయి అంటారు. నీరు ఎందుకు అవుతుందంటే ఉప్పు వేసుకుంటారండి. ఉప్పు వేయకూడదండి. మనం కొద్ది పసుపు వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేయకుండా తగ్గించుకుంటే బాగుంటుందండి. అప్పుడు పాడవదండి. నాదైతే ఎప్పుడు నేను అలాగే పెట్టుకుంటాను అప్పటికప్పుడు. అంటే నాకు అవ్వదు కదండి. ఉప్పు, కారం, పసుపు, మసాలా గుండ అంటే ధనియాలు, జీలకర్ర అండి. నేను మసాలా గుండలు వేయడం తగ్గించేసానండి. జీలకర్ర, ధనియాలు
వేపుకొని నేను పొడిని చేసుకొని అదే వేసుకుంటానండి కూరల్లోన. ఎలాగా మనం మసాలా కారంలో మసాలాలు అన్నీ ఉంటాయి కాబట్టి నేను వేరే పెట్టట్లేదండి. ఎప్పుడైనా చికెను మటన్ అయితే కొద్దిగా వేస్తాను. ఏవైనా నేను ప్యాకెట్లు అయితే వేయనండి, ఏదైనా తయారు చేసుకుంటానండి. లేట్ అయినా చూడండి బాగుంటుంది. క్యాబేజీ పువ్వు ఉడికిందండి, కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగా వచ్చిందండి కర్రీ. క్యాబేజీ పువ్వు కట్ చేశాను కదండి, ఆ చెత్త అంతా పట్టుకొని వెళ్తాను. చూడండి నేను ఎక్కడ వేస్తాను అనేది మీరే చూడండి. నేను ఒక టబ్బులాడిది పెట్టుకున్నానండి నా డాబా మీద. ఇది కంపోట్ అండి, నేను మొక్కలు వేస్తుంటాను కదా, మొక్కలకి కంపోట్. దీనివల్లే అన్ని మొక్కలు చాలా నీట్గా ఉంటున్నాయి, నిగనిగలా ఆడుతుంటాయండి. అగోండి అది పెట్టుకున్నానండి. ఏది పడినండి అన్నీ కూడా కంపోట్గా తయారు చేసుకుంటున్నాను. అందులో కొద్దిగా మట్టి వేసుకున్నాం అనుకోండి మీదన, అదే కంపోట్ తయారైపోద్దండి. ఒక్క ఉల్లిపాయ తొక్క కూడా నేను పడినండి. అది మన మొక్కలకి బలం అండి. అదే కంపోట్. పల్లెటూరులో అయితే గత్తం అంటారు, మనమైతే కంపోట్ అంటాం. అంతే తేడా అండి. ఏది పడియకూడదండి మనము. చూడండి ఎంత అలా పెట్టుకున్న మొక్కలు చూడండి ఎంత బాగుంటాయి. శుక్రవారం నాడు మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఈవినింగు. ఎంత టైం అంటే 5:30, 6 గంటలకు వెళ్ళాను. నన్ను చూసి ఆ అమ్మాయి గబగబా ఏం చేసిందంటే శనగపిండి ఉంది అటు ఇంట్లోన. ఆంటీ గారు వస్తానని కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లోకి వెళ్ళి రాదు, ఏంటి రాదని చూసేటప్పటికి అప్పటికప్పుడు రాత్రికి కూడా లంచ్తోని పనికొస్తాయి, కూర ఉంది, అలాగే మీరు కూడా వచ్చారు కదా ఆంటీ గారు అని చెప్పేసి గబగబా కలిపిస్తుంది అమ్మాయి. శనగపిండి ఉల్లిపాయలు కట్ చేసి పకోడీ వేసిందండి. చాలా బాగా చేసింది. ముందు ఉల్లిపాయ బజ్జీలండి ఇవి, తర్వాత పకోడీ వేస్తే చూడండి బాగుంటుంది వీడియో. అయితే అమ్మాయి నేను ఒక్క చిన్న పకోడే తీసుకున్నాను, చాలా బాధపడ్డది. ఎందుకంటే ఏమంటే తినట్లేదంటే, ఎందుకు నాకు అస్సలు పకోడీ ఎక్కువగా నాకు తినబుద్ధి అయ్యిందండి, మీరు ఏమంటానండి. కానీ అయితే టేస్ట్గా చేసిందండి అమ్మాయి. 2 ముక్కలు తిన్నాను, అక్కడికది ఆపేసానండి. బంగాళదుంపలు ఫ్రై చేసిందట, ఉందంట. సరే ఆంటీ మీరు తినకపోని కొద్దిగా చేస్తాను, మాకు పనికి వస్తుంది కదా అని అన్నదనమాట. ఇంట్లో ఏది లేనప్పుడు ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి ఒక కూర అయినా ఒక కూరతో ఏం తింటామని ఇలా శనగపిండి ఉందనుకోండి, బజ్జీ అయినా పకోడీని గబగబా వేసేసుకుంటే ఎంత సులువు కదండి. అందుకే ఆడించుకొని ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముందు ఉల్లిపాయ బజ్జీ వేసిందండి. ఇప్పుడు పకోడీ అండి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ చక్కగా వేసుకొని అదిగోండి పకోడీ వేస్తుందండి. ఎందుకమ్మా ఈ శ్రమ అంటే, లేదా అంటే ఈ శ్రమ ఏముంది, మాకు కూడా కావాలి నైట్కి, ఒక కూరే ఉంది కదా అని చెప్పింది అనమాట. చూడండి అంటే శుక్రవారం నాడు ఇలా గడిచిందండి. అది చాలా ఇది అయిపోయినానండి. అసలు వర్షం ఒకటి చూపిస్తానండి మీకు, వర్షం కూడా పడుతుందని. నిజంగా అండి వర్షం పడుతుంది అక్కడ. నేను ఆ తావులోనే మీకు ఆ వీడియో చూపిస్తున్నాను. వర్షం పడుతుంది, పెద్దగా ఏం లేదండి, చిన్నలే. అసలు వైజాగ్ వర్షమే కరువు అయిపోయిందండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీరు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. హైపాట్ ఇవ్వండి, హైపాట్ ఉంటుందట, లైక్ ఇచ్చిన తర్వాత ఉంటుందట, ఇస్తాట మన వీడియో ముందుకు వెళ్తుందట. అందరికీ బాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి.